మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ఎట్టకేలకు అమెరికాకు రెండవసారి అధ్యక్ష పీఠంపై కూర్చున్న రిపబ్లికన్ వ్యక్తిగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు. ముందు నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో నిలిచి అసాధారణ మెజారిటీతో గెలిచారు ట్రంప్. అంతేకాదు ప్రచార సమయంలో అమెరికన్ డీప్ స్టేట్ అంతు చూస్తానని ప్రకటనలు చేశారు. తాజాగా వైట్ హౌస్లో అభిమానుల సమక్షంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అమెరికా సరిహద్దు దేశాల బార్డర్ల వద్ద ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ పలు దేశాలకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. దీంతో రానున్న 4 ఏళ్లు భారత్తో అమెరికా మైత్రి ఎలా ఉంటుందనే దానిపైన తీవ్ర చర్చ మొదలైంది. మొదటి నుంచి ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో అక్రమ వలసలను తగ్గిస్తానని, ఇమిగ్రేషన్ రూల్స్ సైతం కఠినతరం చేస్తానన్నారు. తాజాగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడంతో H-1B వీసా హోల్డర్లలో మరింత టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనూ గెలిచిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్న వలసదారులపైన ప్రతికూల ప్రకటనలు, ఇమిగ్రేషన్ సిస్టంలో మార్పులు చేస్తామనడమే ఇందుకు కారణం. ప్రపంచ దేశాలకు అమెరికా జారీ చేసే H-1B వీసాలలో దాదాపు 72% భారతీయుడు వినియోగించుకుంటున్నారని అమెరికన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ రాకతో ఇమిగ్రేషన్ వ్యవస్థలో మార్పులతో H-1B వీసా హోల్డర్లకు ఇక ముందు వీసా పొందాలనుకునే భారతీయులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. H-1B వీసా పొంది అమెరికాకు వెళ్లిన వారికి అక్కడ ఉండేందుకు 6 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఇందులో మొదట 3 ఏళ్లు, ఆ తర్వాత పొడిగింపుగా మరో 3 సంవత్సరాలు అక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత H-1B వీసాల విషయంలో మరిన్ని మార్పులు, వీసాల తగ్గింపు వంటి హామీలు ఇవ్వడంతో భయపడుతున్నారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చైల్డ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తున్నట్లుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవ్వడంతో రానున్న 4 ఏళ్లు తన పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు ట్రంప్. ఈ క్రమంలోనే సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపైన సంతకాలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్ కొన్నిటిపైన సంతకాలు చేశారు, మరికొన్నింటిపైన చేయనున్నారు. వాటిలో ముఖ్యంగా 7 అంశాలు ఉంటాయని తెలుస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, వలసదారుల డిపోర్టేషన్, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, ఆయిల్ మైనింగ్ పెంచడం, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, క్షమాభిక్షలు వంటి కార్యక్రమాలను తొలి రోజు నుంచే ప్రారంభించారు. అయితే వీసాల దగ్గర నుండి భారత్లో పెట్టుబడులు, డిఫెన్స్ సహకారం, బిజినెస్ విషయంలో పెద్దగా మార్పులేమీ ఉండవని, అంతా స్నేహపూర్వకంగా ఉంటారని డిప్లొమాట్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు. అందులోనూ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సైతం భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. జయశంకర్ వెళ్ళింది కూడా భారత్తో అమెరికాకు ఉన్న రిలేషన్ను మరింత బలపరచడానికే అని అధికార వర్గాల నుండి సమాచారం. చూడాలి మరి రానున్న రోజుల్లో కమాండర్ ఇన్ చీఫ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.